మిత్రులారా ఇక 35 బీసీ స్థానాల్లో గెలిచినటువంటి బీసీ మహిళ, బీసీ జనరల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదట జిల్లా, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత చైర్మన్, తర్వాత పార్టీ. ఒకటోది మొత్తం 35 దాకా మనకి ఇక్కడ మొత్తం 35 బీసీ స్థానాలు, జనరల్ బీసీ రెండు కలిపి చెప్పే ప్రయత్నం చేస్తాను. 35 ఉన్నాయి. 35కి సంబంధించి చెప్తాను. మొదట జెంట్స్కి సంబంధించి చెప్తాను. ఒకటోది జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ, కొమరయ్య బుర్రా కాంగ్రెస్. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీ, పి జయరాముడు బీఆర్ఎస్. మూడోది జోగులాంబ జిల్లానే ఐజా, సిఎం రమేష్ బీఆర్ఎస్. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మంజుల, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనుకుంటాను, బీసీ. ఐదోది కామారెడ్డి బిచ్కుండ సీమా షెట్కర్ కాంగ్రెస్. ఆరోది కరీంనగర్ ఎంపీ కొలగాని శ్రీనివాస్ బీజేపీ, ఎంపీ పదవిలో వస్తుందన్నమాట. ఇక ఏడోది ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, ఆకాష్ మ్యాంగ్రే బీఆర్ఎస్. ఎనిమిదోది మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ ఎంసీ అని ధరణి మధుకర్ కాంగ్రెస్. తొమ్మిదోది నారాయణపేట ముద్దూరు ఢిల్లీకర్ సరస్వతి కాంగ్రెస్. పెద్దపల్లి మంతని మున్సిపాలిటీ, వడ్నాల శ్రీనివాస్ కాంగ్రెస్. 11వది పెద్దపల్లి మున్సిపాలిటీ, గిల్లా మల్లయ్య కాంగ్రెస్. 12వది రాజన్న సిరిసిల్ల జిల్లా ఏములవాడ పుల్కం రాజు కాంగ్రెస్. వీళ్ళంతా బీసీ సీట్లలో బీసీ గెలిచినటువంటి వాళ్ళ పేర్లు సమాచారం. 13వది రంగారెడ్డి జిల్లా సాద్నగర్ అగ్నూరు బసవేశ్వర్ కాంగ్రెస్. 14వది సంగారెడ్డి గుమ్మడిదల చిన్నపావని కుమార్ గౌడ్ బీఆర్ఎస్. 15వది సింగారెడ్డి జన్నారం నక్కిరియాట జనార్దన్ బీఆర్ఎస్. 16వది సూర్యాపేట హుజూర్ నగర్ దొంతగాని శ్రీనివాస్ కాంగ్రెస్. 17వది వికారాబాద్ తాండూరు పట్టోళ్ల నేర్జా కాంగ్రెస్. 18వది నాగర్ కర్నూలు మున్సిపాలిటీ, తీగల సునేంద్ర కుమార్ కాంగ్రెస్. ఇప్పుడు 35 జనరల్ మహిళలకు సంబంధించిన వాటిల్లో మగవాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ఇప్పుడు దాకా చెప్పాము. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మహిళలకు సంబంధించింది 18 చెప్పే, మిగిలిన 17 మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మహిళా రిజర్వేషన్గా భావించండి. సో ఇందులో 18 చెప్పాం, ఇంకా 17 పెండింగ్ మహిళలే ఉన్నాయి. మగవాళ్ళే చెప్పాం, మహిళలే ఉన్నాయి. ఇక ఫస్ట్ జిల్లా, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత చైర్పర్సన్, తర్వాత పార్టీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటోది జగిత్యాల జిల్లా మహిళలకు సంబంధించి, జగిత్యాల మున్సిపాలిటీ సోదరి సామిళ్ల వాణి కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ, విజయ కాసులవారి కాంగ్రెస్. మూడోది కామారెడ్డి మున్సిపాలిటీ, ఉమారాణి కాంగ్రెస్. 4వది మహబూబ్నగర్ దేవరకద్ర దమయంతి కాంగ్రెస్. 5వది మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, మమతా గూమాల కాంగ్రెస్. 6వది మంచిర్యాల చెన్నూరు పెద్దింటి పద్మ కాంగ్రెస్. 7వది మెదక్ మున్సిపాలిటీ, కానుగ రాధిక కాంగ్రెస్. 8వది ములుగు మున్సిపాలిటీ, చింతనిప్పు చంద్రకళ కాంగ్రెస్. 9వది నాగర్ కర్నూలుకు సంబంధించి కొల్లాపూర్ ఆర్ జ్యోతి కాంగ్రెస్. 10వది నల్గొండ దేవరకొండ ఉన్న శైలజ కాంగ్రెస్ పార్టీ. 11వది సిద్దిపేట దుబ్బాక శ్రీరామ్ సంగీత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. 12వది సిద్దిపేట గజ్వేల్ గంగిశెట్టి చందన బీఆర్ఎస్ టీబీఆర్ఎస్. 13వది వికారాబాద్ పరిగి కుదుమల లలిత కాంగ్రెస్. 14వది వనపర్తి ఆత్మకూరు జి నాగమణి కాంగ్రెస్. 15వది వనపర్తి కొత్తకోట అరుణ పూతలపల్లి కాంగ్రెస్. 16వది వరంగల్ నరసంపేట పిండెం శ్రీలక్ష్మి కాంగ్రెస్. 17వది యాదాద్రి ఆలేరు బాలమణి కాంగ్రెస్. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. 116 మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే 11 వాయిదా పడ్డాయి. 11 వాయిదా పడితే అందులో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 35 అయితే, జెంట్స్ 18 మంది, మహిళా రిజర్వేషన్ 17 ఉన్నాయి. మొత్తం కలిపితే జనరల్ సీట్లలో ఒక 27 మంది గెలిచారు. బీసీలు జనరల్ సీట్లలో ఒక 27 మంది గెలిచారు. బీసీ జెంట్స్ 18, బీసీ మహిళలు 17, అంటే 27, 17, 18 మొత్తం కలిపితే 62. 105 మున్సిపాలిటీలలో 62, అంటే సుమారుగా 60% పైగా ఇక్కడ బీసీలు లీడ్ తీసుకున్నట్టు కనపడుతుంది. మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మనం చెప్పేది ఒకటే, విద్యా ఉద్యోగాల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఎట్లయితే రిజర్వేషన్స్ జరుగుతున్నాయో వీటిల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా జనాభా దామాషా నిష్పత్తిలో ఖచ్చితంగా
రిజర్వేషన్స్ అలాట్మెంట్ చేయాలి. సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు సంబంధించిన అధికారులు పక్షపాతం లేకుండా సామాజిక న్యాయం కృషి చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ బీసీలు, అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, సంచార బీసీలు, అర్ధ సంచార బీసీలు 4 ఉపతెగలు ఉన్నాయి. వీళ్ళని కలుపుకొని వీళ్ళని సమాజంలో మెర్జ్ చేసి పంపిణీలో స్వతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందించడంలో సంబంధించిన అధికారాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటుగా స్థానిక కలెక్టర్లు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ఎంపీడీఓలు, పీఆర్బీలు వీటి మీద దృష్టి పెట్టాలి. దానికి కొంత కసరత్తు వాస్తవమే. కానీ దేశ స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలంటే అది అనివార్యంగా మనకు కనిపిస్తూ ఉందని తెలియజేసుకుంటూ పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.